విదేశాల్లో ఉద్యోగాలంటూ హైదరాబాద్లో మరో సంస్థ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది. వందలాది మంది యువకుల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి బోర్డు తిప్పేసింది. వేదుల శ్రీకరణ్, నివేదిత ఇద్దరు దంపతులు గచ్చిబౌలిలో శ్రీ ఇమిగ్రేషన్ అండ్ వీసాస్ పేరుతో ఓ సంస్థను స్థాపించారు. ఆస్ట్రేలియాలో వర్క్ వీసాలు ఇప్పిస్తామని నమ్మించడంతో దాదాపు 130 మందికి పైగా యువకులు సుమారు 10 కోట్ల రూపాయలు చెల్లించారు. వీసాలు ఇస్తామని ఏడాది పాటు కాలయాపన చేశారు. ఇక చివరకు నకిలీ వీసాలు చేతిలో పెట్టి నిరుద్యోగులను తప్పుదోవ పట్టించారు. శ్రీ ఇమిగ్రేషన్ నిర్వాహకులపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం సంస్థ నిర్వాహకులు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. గత 8 నెలలుగా నిందితుడిపై కనీసం ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయలేదంటున్నారు. మేము పలానా శ్రీ ఇమిగ్రేషన్స్ అండ్ వీసాస్కి ఆస్ట్రేలియా వీసా కోసం వచ్చామండి. నాలాగా చాలామంది అమౌంట్ కట్టారు. దాదాపు 100 నుంచి 130 మంది ఉంటారండి. ఓవరాల్గా 10 కోట్ల దాకా ఆయన డబ్బులు తీసుకొని పరారులో ఉన్నాడు. సో మేము స్టేషన్కి గత 8 నెలల నుంచి తిరుగుతున్నా మాకు ఎట్లాంటి సహాయం అనేది అందుబాటులో లేదు. ఆయన చాలా తెలివిగా ఐపీ పెట్టేశాడండి. ఆయన వైఫ్ కలిసి మోసం చేశారండి. శ్రీ ఇమిగ్రేషన్స్ అండ్ వీసాస్ వాళ్ళ వైఫ్ అసలైన ఓనర్ అండి ఆఫీస్కి. సో ఇద్దరు పరారులో ఉన్నారు అన్నట్టు ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. ఆయన పేరు శ్రీకిరణ్ వేదుల అండి, వాళ్ళ వైఫ్ పేరు వేదుల నివేదిత. మాయమాటలు చెప్పి లక్షల కొద్ది డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ మాయమాటలు నమ్మి మీరు మోసపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో జెన్యునిటీ చెక్ చేసుకోవాలి. జాబ్ ఇచ్చేటోళ్ళు ఎవరు డబ్బులు అడగరు, బయటికి పంపించేటోళ్ళు కూడా ఎవరు డబ్బులు అడగరు. వాళ్ళ జెన్యునిటీ ఉంటేనే మీరు డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో పే చేయకూడదు. జాబ్ అనేది ఎవరైనా వాళ్ళ క్వాలిఫికేషన్ మీద తర్వాత మెరిట్ మీదనే వస్తాయి, కానీ డబ్బులు ఇస్తే జాబ్ రాదు.